రేపు సోమావతి అమావాస్య. వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి. 2 నిమిషాల్లో దరిద్రం పోయి కోట్ల డబ్బు వస్తుంది. సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవారు, జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉన్నాం అని బాధపడేవారు, సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడవేయండి. ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి మనకు సుఖాలను ప్రసాదిస్తుంది. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజూ పూజ చేస్తారు. వేప చెట్టును పూజించడం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శనిదోషం ఉంటే ఎక్కడ లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. అలాంటి వేప చెట్టు మొదట్లో రేపు సోమావతి అమావాస్య రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. శివుడు నవగ్రహాల అధిపతి. ఈరోజు శివుడికి రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు. గ్రహ అనుగ్రహము ఎక్కువ కలుగుతుంది. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. సోమావతి అమావాస్య నాడు శివుని అనుగ్రహం కోసం తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందంట. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అంటే ఓం నమఃశివాయ అనుకుని ఈ రోజును గడపమని చెప్తూ ఉన్నారు. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒక్కసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను చేసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమావతి అమావాస్య రోజు పూర్వీకులు స్మరించుకోవటం వల్ల వారి ఆశీర్వాదాలు అందుతాయి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. రోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి. గంగానదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో, కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు. అదే కూడా చేయలేని వారు గంగా జలాన్ని ఇంట్లో స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. అలాగే సోమావతి అమావాస్య రోజు నిరుపేదలకు వస్త్రాలు, నువ్వులు, ధనం దానం చేస్తే మంచి జరుగుతుంది. దక్షిణ దిశలో తర్పణం వదిలితే కుటుంబ సభ్యులందరూ కూడా జీవితం సాఫీగా సాగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మూగజీవాలకు ఆహారం అందిస్తే ఉత్తరోత్తర జన్మల్లో ఆకలి దప్పికలతో బాధపడరని అంటారు.
పరమేశ్వరుడు జీవరాశుల యందు ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఏ జీవికి మేలు చేసినా అది పరమేశ్వరుడికి చేసిన ఫలితమే ఇస్తుంది. సోమావతి అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి. సూర్యోదయం కంటే ముందే స్నానం పూర్తి చేయాలి. పూజకు ఉపక్రమించే ముందు చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని సూర్యుడికి ఆర్జ్యం సమర్పించాలి. అనంతరం పూజాది కార్యక్రమాలు ప్రారంభించాలి. గణేశుడితో ప్రారంభించి పరమేశ్వరుని పూజించాలి. సోమావతి అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణాల కథనం ప్రకారం సోమవారము అమావాస్య రోజున చంద్రుడు శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పట్నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుణ్ణి సోమావతి అమావాస్య రోజు దర్శించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం. మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని, తలరాత బాగోలేదని, ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని, అన్నిటిలో నష్టాలను ఎదుర్కొంటున్నాం అని బాధపడిపోతూ ఉంటాము. మా చుట్టుప్రక్కల వారు అందరూ కూడా బాగున్నారు, కానీ మేము మాత్రం ఇంకా ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నాం అని అనుకుంటూ తమలో తామే మదనపడిపోతూ ఉంటారు. మీ జీవితంలోనికి ప్రశాంతత, ఆనందము ప్రవేశించాలి అంటే రేపు సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. ఈ పని చేసిన తర్వాత 2 నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు. 2 నిమిషాల్లో మీకు ఉన్న అశాంతి, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే 2 లవంగాలు. ముందు మీరు 2 లవంగాలను తీసుకోండి. ఆ 2 లవంగాలను తీసుకొని మీకు ఉన్న ఆరోగ్య, ఆర్థిక సమస్యల గురించి, మీరు ఎవరి వల్లనైనా సరే సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అయితే వారి గురించి, వ్యాపార, ఉద్యోగ సమస్యల గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తర్వాత వాటిని మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడవేయండి. ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు. లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి. నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఇంటిలో ప్రతికూలతను తొలగిస్తాయి. అంతేకాదు ఇంటిలో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు. పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకత ఉంది. లవంగాలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూజ గదిలో లవంగాలు ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. అంటే వారంలో ఒక్కసారి కానీ పౌర్ణమి, అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి అందులో 2 లవంగాలను వేయాలి. ఇలా లవంగాలను వేసి దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు లవంగాలతో. 2 లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా 2 నిమిషాల్లో తొలగిపోతాయి. లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆరోగ్యపరంగా, పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి. లవంగాలు మసాలాల్లో ఓ ముఖ్య పదార్థం. ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి. వీటిని తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. లవంగాలు తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. లవంగాలను తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపు పోతల వంటి సమస్యలు దూరమవుతాయి. లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగురు వాపు వంటి చిగుర్ల సంబంధిత సమస్యల పరిష్కారానికి లవంగ నూనె సహాయపడుతుంది. లవంగాలు బ్లడ్ను ప్యూరిఫై చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన రక్తాన్ని క్లీన్, హెల్దీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేక పోషకాలు ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. లవంగాలు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్తో పోరాడటంలో హెల్ప్ చేస్తాయి. లవంగాల్లోని ఎలాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించటంలో సహాయపడతాయి. కడుపులో అల్సర్తో బాధపడే వారికి కూడా లవంగాలు తీసుకోవటం మంచిది. చూశారు కదా, లవంగాలు ఆరోగ్యపరంగా కూడా ఎంత మేలు చేస్తాయో. అలాగే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను, దరిద్రాన్ని దూరం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో 2 లవంగాలను వేయండి.
ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోండి, ఆనందంగా జీవించండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు గ్లాస్ పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు, దోషాలు దరిద్రాలు పోతాయి. పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి యోగాలు ధనలాభాలు కలుగుతాయి. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఇంతకు ఈరోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. అంతేకాదు, భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే. పసుపును సంస్కృతంలో హరిద్ర అని కూడా అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో వినియోగిస్తూ ఉంటారు. సుమంగులకు తాంబూలం లేదా ఆకు వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌందర్యానికి సౌభాగ్యానికి కూడా చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగులు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరించుకుంటూ ఉంటారు. దేవీ ఆలయాల్లో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. పసుపుకే కాదు, పసుపు నీళ్లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. పసుపును నీళ్ళల్లో కలిపితే పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి. పసుపు నీళ్లకు దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని, చెడును తొలగించే శక్తి ఉంది. అందుకే చాలామంది పూజలు వ్రతాలు చేసే ముందు ఇంట్లోని దోషాలు చెడంతా పోవాలని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుతారు. ఈ అమావాస్య రోజు రాత్రి పసుపు నీళ్లతో ఒక పరిహారం చేస్తే కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని దానిలో ఒక స్పూన్ పసుపు వేయండి. పసుపు నీటిలో కరిగేలాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ పసుపు నీటి గ్లాసుని మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మీకు ఈ సమస్యలు ఉన్నాయో, మీరు దేనివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనస్ఫూర్తిగా చెప్పుకోండి. తర్వాత ఈ గ్లాసును మీ తలపై భాగంలో పెట్టి పడుకోండి. ఇలా పసుపు నీటిని తల దగ్గర పెట్టి పడుకోవటం వలన ఆ పసుపు నీళ్లు మీ శరీరంలో ఉన్న బాధలను, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. మళ్ళీ మరుసటి రోజు నిద్రలేచిన తర్వాత ఈ పసుపు నీళ్లను జాగ్రత్తగా తీసి కింద వలకకుండా తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి, లేదా డ్రైనేజీలో పోసేయండి. ఇలా చేయటం వలన చెడంతా కూడా పోతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, గ్రహణ దోషాలు పోతాయి, చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.